ఇక మరో అంశం చూద్దాం. కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోట ముఖద్వారం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. గండికోట వద్ద వరుస హత్యలు, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సెక్యూరిటీని పెంచారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాసన ప్రాంతం నుంచి సౌమ్య తివారీ అనేటువంటి యువత గండికోటకు రాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేందుకు ఒంటరిగా వచ్చినట్లు గుర్తించారు. దీంతో యువతిని దగ్గరుండి గండికోటను పోలీస్ కానిస్టేబుల్ చూపించారు. అలాగే ఆ యువతి క్షేమంగా గమ్యస్థానంకు చేరేలా పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఆ పరిస్థితుల గురించి వివరించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. సుధీర్, కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోట ముఖద్వారం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. గండికోట వద్ద వరుస హత్యలు, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు సెక్యూరిటీని పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కాసన ప్రాంతం నుంచి సౌమ్య తివారీ అనేటువంటి యువతి గండికోటకు రాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేందుకు ఒంటరిగా వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఆ యువతిని దగ్గరుండి గండికోటను పోలీస్ కానిస్టేబుల్ చూపించారు. తర్వాత ఆ యువతి క్షేమంగా గమ్యస్థానంకు చేరేలా పోలీసులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ ప్రాంతంలో, ఆ వివరాలు అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఈ మధ్యకాలంలో ఒక హత్య, దానికి సంబంధించి మిస్టరీగా మారింది. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు, అక్కడే ఆల్మోస్ట్ వాళ్ళు స్టే చేస్తున్నారు. మరో పక్కన ఈరోజు ఒక యువతిని కూడా వాళ్ళ గమ్యస్థానం చేర్చడానికి చాలా క్షేమంగా చేర్చినట్టు తెలుస్తోంది. ఏంటి గండికోట రహస్యం బయటపడుతుందా, ఏం జరుగుతోంది అక్కడ? థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇవాళ జమ్మలమడుగు మండలంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే గండికోట ప్రాంతం అంటేనే పూర్తి స్థాయిలో కూడా పర్యాటక కేంద్రం. అలాంటి పర్యాటక కేంద్రానికి కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఇక్కడికైతే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఈ పర్యాటక కేంద్రానికి వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం చూసుకుంటే కనుక ఏదైతే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి, అలాగే గౌతమ్ బుద్ధ నగర్ చెందినటువంటి ఒక యువత అయితే కనుక ఇవాళ గండికోటకు రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ యువతిని అయితే కనుక పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ యువతి ఒంటరిగా రావడంతో పోలీసులు అయితే కనుక ఒక్కసారిగా బెంబేలెత్తిపోవడంతో కూడా పోలీసులు అయితే కనుక ఆపడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్న కోణంలో అయితే కనుక పోలీసులు అయితే కనుక ఆ అమ్మాయిని విచారించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే కనుక ఈ అమ్మాయి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా పూర్తిస్థాయిలో రైలు మార్గంలో కూడా కేరళకు రావడం జరిగింది. అయితే కేరళలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో కూడా అక్కడ ఆ అమ్మాయి అక్కడ తిరగడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అమ్మాయి అయితే కనుక పూర్తి స్థాయిలో మనం చెప్పుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటూ కూడా ఆ రీల్స్లో అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటుంది అమ్మాయి. అక్కడి నుంచి కేరళ నుంచి కూడా తమిళనాడు రావడం జరిగింది. తమిళనాడులో కూడా పలు ఆలయాలను సందర్శించడం జరిగింది. అలాగే కొన్ని టూరిజం ప్లేసులను కూడా పర్యటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అమ్మాయి గూగుల్ సెర్చ్ ద్వారా కూడా ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోటను అమ్మాయి ఎంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె బస్సు ద్వారా కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఒక ఆటోను మాట్లాడుకొని గండికోటకు బయలుదేరి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో అక్కడికి రావడంతో కూడా అక్కడ అయితే చెక్ పోస్ట్ దగ్గర అయితే కనుక పోలీసులు అయితే కనుక ఒక్కసారి ఆ ఆటోను ఆపడం జరిగింది. ఆ సదరు మహిళ ఎవరైతే ఆ యువతి ఉందో ఆ అమ్మాయిని పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక ఆపి సదరు వివరాలని కనుక్కోవడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే దాదాపుగా ఇప్పటికీ 15 రోజులు అవుతుంది ఏదైతే వైష్ణవి బాలిక హత్య కేసు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద సెన్సేషనల్ మిస్టరీగానే మారిందని చెప్పుకోవచ్చు. అయితే గండికోట రహస్యంలో పూర్తిస్థాయిలో కూడా ఆ అమ్మాయిని ఎవరు చంపారు ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా సస్పెన్స్ అక్కడ నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 15 రోజుల నుంచి కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికీ మేము సెర్చ్ చేస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి యువతులందరికీ కూడా పూర్తిస్థాయిలో ఏదైతే బాలిక హత్య జరిగిందో అది కూడా
పూర్తి స్థాయిలో ఆ అమ్మాయికి కూడా పోలీసులు అయితే వివరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ అమ్మాయి ఖచ్చితంగా నేను లోపలికి వెళ్ళాలంటూ కూడా నేను ఖచ్చితంగా రీల్స్ తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో కూడా వాళ్ళు అయితే కనుక ఆ అమ్మాయికి అయితే కనుక ఒక కానిస్టేబుల్ని ఎస్కాట్గా ఇచ్చి ఏదైతే గండికోటలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశం ఏదుందో అదంతా చూపించేందుకు కూడా అమ్మాయిని లోపలికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా మనం చూసుకోవచ్చు లోపల ఏదైతే మనం ఏదైతే నది కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సోమనాథస్వామి ఆలయం కావచ్చు, అలాగే రాజస్వామి ఆలయం కావచ్చు, ప్రదేశాలన్నీ కూడా పోలీసులు అయితే కనుక దగ్గరుండి ఆ యువతిని తీసుకెళ్ళి అక్కడ చూపించి మళ్ళీ రిటర్న్గా మనం చూసుకుంటే కనుక చెక్ పోస్ట్ దగ్గర తీసుకొచ్చి అదే ఆటోలో కూడా పూర్తి స్థాయిలో ఆ అమ్మాయిని ఎక్కించి పంపించేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు పూర్తి స్థాయిలో ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా ఎటువంటి ఆటంకం కలిగినా కానీ ఏం జరిగినా కానీ పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ, అలాగే ఏదైతే దిశకు సంబంధించిన నెంబర్ ఏదో ఆ దిశకు సంబంధించినటువంటి ఇది మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చామో ఆ నెంబర్ కూడా అమ్మాయిని ఫీడ్ చేసుకోవాలని చెప్పి పోలీసులు స్వయంగా కూడా అమ్మాయి ఫోన్లో అయితే కనుక ఇవ్వడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు వైష్ణవి హత్య జరిగిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో గండికోట పరిసర ప్రాంతాలు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా హై అలర్ట్ విధించారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దాదాపుగా 50 సీసీ కెమెరాలు కూడా బిగించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి హోటల్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా అందరికీ సీసీ కెమెరాలకు బిగించుకోవడం అని చెప్పి పోలీసులు అయితే కనుక హెచ్చరించడం జరిగింది. అయితే ఈరోజు మనం చూసుకుంటే కనుక ఈ ఉత్తరప్రదేశ్ అమ్మాయి కాకుండా గడిచిన 3 రోజుల కింద మనం చూసుకుంటే కనుక ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మైనర్ బాలికని కూడా ఒక అబ్బాయి కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అయితే పోలీసులు వైష్ణవి కేసును చేసిన సమయంలో కూడా వీళ్ళిద్దరూ పోలీసులు కంటపడడంతో కూడా పూర్తి స్థాయిలో ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పిలిపించి ఖచ్చితంగా ఇళ్లలో చెప్పి రాండి, పేరెంట్స్ చెప్పి అని చెప్పి వాళ్ళు కూడా పోలీసు అయితే కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా పోలీసుల సమక్షంలోనే తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పర్యాటక ప్రదేశానికి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరి పేర్లు అయితే కనుక ఇక్కడ అవుట్ పోస్ట్లో ఏదైతే ఆ బుక్లో నోట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వైష్ణవి హత్య కేసు అయితే కనుక మొత్తంగా చూసుకుంటే కనుక గడికోట మిస్టరీ లాగే మారిందని చెప్పుకోవచ్చు. ఈ పర్యాటక ప్రదేశానికి రావాలంటే కనుక పూర్తిస్థాయిలో కూడా టూరిస్టులు కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి కూడా దాదాపుగా అటు సండే సాటర్డే వస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ టెంట్లు వేసి అలాగే నైట్ క్యాంపులు అలాగే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వైష్ణవి హత్య జరిగిన తర్వాత పూర్తిస్థాయిలో ఇవన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే కనుక ఒక యువతి ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో గండికోటలో రీల్స్ చేసుకునేందుకు పోలీసుల అనుమతి తీసుకోవడం అయితే కనుక పెద్ద ఎత్తున ఇప్పుడైతే కనుక చర్చాంశంగా మారుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. చందు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్. వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి